ఇప్పుడు ఇరాన్ వాళ్ళు యూఏఈ మీద ఎందుకు డైరెక్ట్‌గా దాడి చేశారు? ఇక్కడ క్వెషన్ ఏంటంటే యూఏఈ వాళ్ళు డైరెక్ట్‌గా వార్ స్టార్ట్ చేయరు. బట్ ఇరాన్ వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు? 2020లో యూఏఈ వాళ్ళు ఇస్రాయెల్ వాళ్ళతో ఒక రిలేషన్ పెంచుకున్నారు. యూఏఈ, ఇస్రాయెల్ మిడిల్‌లో ట్రేడ్స్ గాని, డిఫెన్స్ గాని, ఇంటెలిజెన్స్ కోఆపరేషన్స్ గాని స్టార్ట్ అయినాయి. వాళ్ళిద్దరి మధ్యలో మంచి ట్రేడ్స్ జరగడం స్టార్ట్ అయినాయి. ఈ ట్రేడింగ్ వల్ల ఇరాన్ వాళ్ళకి ఈ ట్రేడింగ్ నచ్చలేదు. ఎందుకంటే ఇరాన్, యూఏఈ పక్కపక్క దేశాలుంటాయి. ఇరాన్ పక్క దేశం ఇస్రాయెల్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇరాన్ వాళ్ళకి ఇండైరెక్ట్‌గా నచ్చలేదు. అది ఇరాన్ వాళ్ళకి పెద్ద థ్రెట్‌గా కనిపించింది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు, ఇస్రాయెల్ వాళ్ళు వార్ జరుగుతుంటే ఇరాన్ ఎందుకు యూఏఈ మీద అటాక్ చేసింది? ఇరాన్ ఎందుకు యూఏఈ మీద అటాక్ చేసిందంటే యూఎస్ బేస్ క్యాంప్స్ కొన్ని యూఏఈలో ఉన్నాయి. దాని భాగంలో ఇరాన్ వాళ్ళు యూఏఈ మీద అటాక్ చేశారు. అంటే యూఏఈలో ఉన్న యూఎస్ బేస్ క్యాంప్స్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు. ఇప్పుడు ఈ వార్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయారని న్యూస్ వచ్చింది. యూఏఈ మాత్రం డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాలేదు ఇంతవరకు ఇరాన్ మీద. యూఏఈ కూడా ఇరాన్ వాళ్ళ మీద వార్ స్టార్ట్ చేసిందనుకో, ఒక దిక్కు యూఏఈ, ఒక దిక్కు ఇజ్రాయెల్. నాకు తెలిసి ఈ 2 కంట్రీస్ కలిసి ఇరాన్ వాళ్ళని కంప్లీట్‌గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారేమో అని నా ఫీలింగ్. ఈ వీడియోకి 500 లైక్స్ వస్తే ఈ టాపిక్ మీద డీటెయిల్‌గా ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో చేస్తా. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి.